మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిశ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా. ఈ ప్రపంచంలో ఒకదానిని మరొకటి హరిస్తూ ఉంటుంది, అంటే నాశనం చేస్తూ ఉంటుంది. ఒక జీవి మరొక జీవికి ఆహారం అవుతుంది. ఒకడు మరొకడిని చంపుతాడు. ఒక వస్తువు మరొక వస్తువుని నాశనం చేస్తుంది. చెదలు కలపను కొరుక్కు తింటాయి. తుప్పు ఇనుమును తింటుంది. కొన్ని వస్తువులు గాలి తగలగానే మండిపోతాయి. ఇలా ప్రతి జీవికి మార్పు నాశనం తప్పదు. ఈ ప్రక్రియ లేకపోతే ఉన్నవి పోవడం, లేనివి రావడం జరగదు. పుట్టినవి పుట్టినట్టు అన్ని ఇక్కడే ఉంటే పుట్టబోయే వాటికి స్థానం ఉండదు కదా. ఆ హరించే శక్తులలో మృత్యువును నేను. పుట్టిన ప్రతి జీవి మృత్యువుని కౌగిలించుకోక తప్పదు. చావు పుట్టుక నేనే, నా చేతిలోనే ఉన్నాయి. ఉన్న దానిని హరించే శక్తులలో మృత్యువుని నేను అని చెబుతూ రాబోయే వాటికి సృష్టికర్తను కూడా నేనే అంటున్నాడు. రాబోయే వాటికి స్థానం కల్పించడానికి ఉన్న వాటిని హరిస్తుంటాను. దాని ద్వారా సృష్టి లయలు నిరంతరంగా జరుగుతుంటాయి. మనం ఈ సృష్టిలోని సమస్త జీవరాశుల జనన మరణాలను చూస్తే ఒక రైస్ మిల్ గుర్తొస్తుంది. పైన ధాన్యం పోస్తుంటాం, కింద నుండి బియ్యం వస్తుంటుంది. వచ్చే బియ్యం పుట్టుకైతే పోసే ధాన్యం మరణం అని అనొచ్చు. ఈ చావు పుట్టుక నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఈ చావు పుట్టుకల ప్రక్రియలకు అధిపతిని నేను, అంటే బ్రహ్మ విష్ణు శివ రూపాలలో సృష్టి స్థితి లయాలను చేస్తున్న తత్వం నేనే అని పరమాత్మ స్పష్టంగా చెబుతుంటే మనమేమో శైవులమని వైష్ణవులమని కొట్టుకు చస్తున్నాం. మనలో ఉన్న అజ్ఞానం పోవడానికి భగవద్గీతను బోధించాడు పరమాత్మ. ఈ శ్లోకంలో స్త్రీల వైభవాన్ని గురించి కూడా వివరిస్తున్నాడు. స్త్రీలకు సహజంగా లక్ష్మీ కళ ఉంటుంది. అందుకే ఆడవారిని లక్ష్మీదేవితో సమానమంటారు. స్త్రీలలో ఉన్న జ్ఞాపక శక్తి, మేధాశక్తి, ధైర్య శక్తి, గ్రహణ శక్తి, వాక్ శక్తి, విద్యా బుద్ధులు, క్షమాగుణం అన్నీ నేనే. స్త్రీలలో ఉన్న సుగుణాలన్నీ ఇక్కడ కీర్తించాడు పరమాత్మ. అవన్నీ తన విభూతి వలనే కలుగుతున్నాయి అంటున్నాడు.